బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వచ్చే ఎన్నికల్లో ఏపీలో జగన్ కు టీఆర్ఎస్ మద్దతిస్తుందని జోరుగా ప్రచారం సాగుతున్న వేళ రేపు వైసీపీ అధినేత జగన్ తో భేటీ కాబోతున్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఫెడరల్ ఫ్రంట్ లో కలిసి వచ్చే అంశంపై వైసీపీతో మాట్లాడాలని నిర్ణయించిన సీఎం కేసీఆర్ వైఎస్ జగన్ తో చర్చలు జరపాలని కేటీఆర్, ఎంపీ వినోద్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డిని ఆదేశించారు. దాంతో రేపు హైదరాబాద్ లో వైఎస్ జగన్ తో భేటీ కాబోతున్నారు కేటీఆర్. జగన్ తో కేటీఆర్ భేటీకి సంబంధించిన పూర్తి వివరాలు మా తెలంగాణ బ్యూరో ఇన్ఛార్జ్ నవీన్ అందిస్తారు. నవీన్, జగన్ తో చర్చించాలని కేసీఆర్ ఎప్పుడు నిర్ణయించారు? వివరాలేంటి? సో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో పాదయాత్రలో ఉన్నటువంటి వైఎస్ జగన్ తన పాదయాత్ర కూడా పూర్తి చేసుకున్నారు. సో ఇక ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు కూడా జరగబోతున్నాయి ఏప్రిల్లో, అలానే లోక్సభ ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. సో మరోవైపు ఇటు ఇప్పటికే ఫెడరల్ ఫ్రంట్ కి సంబంధించినటువంటి చర్చలు, సంప్రదింపులు పూర్తి చేసుకుంటూ వస్తున్నటువంటి కేసీఆర్ సో ఇప్పటివరకైతే దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించినటువంటి పలు రాజకీయ పార్టీ నేతలతో కూడా కలిశారు. ఇదివరకే తమిళనాడులో డిఎంకే అధ్యక్షుడు స్టాలిన్ కలిశారు. అలానే ఇటు కర్ణాటకలో కూడా జేడీఎస్ నేతలతో కూడా కేసీఆర్ చర్చలు జరిపారు. సో ప్రస్తుతానికైతే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఇప్పటికే చంద్రబాబు నాయుడు సో బీజేపీ ఏతర కూటమిలో ఉండాలని చెప్పేసి కూడా ఆయన భావిస్తూ వస్తున్నారు. దానికి సంబంధించి చంద్రబాబు నాయుడు ఒక లీడ్ కూడా తీసుకున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి, ముఖ్యంగా ఇటు కాంగ్రెస్ పార్టీకి కలుపుకొని. సో మొత్తానికైతే కేసీఆర్ ఏదైతే ఈ వచ్చేటువంటి లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఏతర బీజేపీ ఏతర ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి కోసం కేసీఆర్ గత 2 సంవత్సరాలుగా కూడా ఆయన పర్యటనలు జరుపుతున్నారు, చర్చలు జరుపుతూ వస్తున్నారు. సో ఆయన ఇటీవల కాలంలో 2018లో అంటే మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిచిన తర్వాత కూడా ఆయన ఇటు ఒడిశా అలానే కోల్కతా రాష్ట్రాల్లో కూడా వెస్ట్ బెంగాల్ లో కూడా కలిశారు. అక్కడి పార్టీల అధ్యక్షులతో కూడా కేసీఆర్ చర్చలు జరిపారు. సో మొత్తానికైతే జగన్ తో ఇటు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు చర్చలు జరపడం అనేది ఒక ఇంత రాజకీయంగా చర్చనీయాంశమైంది. సో కొద్దిసేపటి క్రితం ఈ రోజు మధ్యాహ్నం ఈ ఫెడరల్ ఫ్రంట్ కి సంబంధించినటువంటి చర్చను ఇటు పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలతో కేసీఆర్ చర్చించారు. సో ఇప్పటికే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి కేటీఆర్ కు హైదరాబాద్ లో ఉన్నటువంటి జగన్ తో ఈ ఫెడరల్ ఫ్రంట్ కి సంబంధించి చర్చలు జరపాలని చెప్పని కేసీఆర్ ఆదేశించారు. సో రేపు లోటస్ పాండ్ లో కేటీఆర్, ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి, ఎంపీ వినోద్ వీళ్ళు ముగ్గురు కూడా జగన్ తో భేటీ కాబోతున్నారు. ఫెడరల్ ఫ్రంట్ కి సంబంధించినటువంటి స్ఫూర్తిని అలానే దేశంలో ఇప్పుడున్నటువంటి ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి కోసం జగన్ సహకారాన్ని ఏ విధంగా తీసుకోవాలనుకుంటుంది టీఆర్ఎస్ పార్టీ దానిపైన కూడా ప్రధానంగా చర్చించబోతున్నారు. అయితే ఇప్పటి వరకైతే వైసీపీ నేతల నుంచి మనకు ఎటువంటి సమాచారం లేకపోయినప్పటికీ కూడా సో కేసీఆర్ ఈ రోజు ఈ ప్రెస్ రిలీజ్ ని కొద్దిసేపటి క్రితం ఆయన విడుదల చేశారు. సో మొత్తానికైతే ఇటు కేసీఆర్ మనం చూస్తున్నాం గత కొన్ని రోజులుగా ఏపీలో రిటర్న్ గిఫ్ట్ ఇస్తా అని చెప్పేసి కూడా కేసీఆర్ పదే చెప్తూ వస్తున్నారు. ఈ రోజు ఆ పార్టీకి సంబంధించినటువంటి మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా భీమవరంలో ఆయన పర్యటన సందర్భంగా కూడా రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని చెప్పేసి కూడా వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. మొత్తానికైతే ఇటు ఇప్పుడు రాబోయేటువంటి ఎన్నికల్లో జగన్, కేసీఆర్ కలిసి ఒక రాజకీయ వ్యూహాన్ని ఆయన రచించేటువంటి అవకాశాలు మనకు స్పష్టంగా కనిపిస్తాయి. సో వైపు చంద్రబాబు నాయుడు ఇటు కాంగ్రెస్ తో కలిసి మహాకూటమి ఏర్పాటు దిశగా ముందుకు పోతున్నటువంటి నేపథ్యంలో జగన్ తో కలిసి కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ దిశగా ముందుకు పోవడం అనేది ఒకంత ముఖ్యంగా తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో ఒకంత చర్చనీయాంశమైంది. సో మొత్తానికైతే పొరుగు రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ప్రతిపక్ష నేత జగన్ తో టీఆర్ఎస్ పార్టీ నేతలు చర్చలు జరపడం అనేది ఒకంత రాజకీయంగా చర్చనీయాంశమైంది. అయితే ఈ భేటీ కేసీఆర్ అయితే ఈ భేటీలో పాల్గొనట్లేదు. కేవలం ఆ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కి మాత్రమే కేసీఆర్ చర్చలు జరిపేటువంటి బాధ్యతలను అప్పచెప్పారు. సో రేపు ఉదయం 11 గంటలకు లోటస్ పాండ్ లో ఈ ముగ్గురు నేతలు జగన్ తో చర్చ జరపబోతున్నారు. నవీన్, అంటే రేపు కేటీఆర్ భేటీ అయిన తర్వాత జగన్ తో మళ్ళీ ఏమైనా సీఎం భేటీ అయ్యే ఛాన్స్ ఉందా? సో ఇప్పటికైతే దీనికి సంబంధించి ఒక స్పష్టమైనటువంటి క్లారిటీ అయితే ఇప్పటివరకు లేదు. సో మొత్తానికైతే కేసీఆర్ ఇటు లోక్సభ ఎన్నికలు ఏప్రిల్లో జరగబోతున్నాయి. ఎందుకంటే ఫిబ్రవరి చివరి వారంలో ఎన్నికల నోటిఫికేషన్ కూడా రాబోతున్నటువంటి నేపథ్యంలో మరికొన్ని రాష్ట్రాల్లో కేసీఆర్ పర్యటించాలని చెప్పి భావిస్తున్నారు. ఇప్పటికే ఫెడరల్ ఫ్రంట్ కి సంబంధించి కేసీఆర్ ఉత్తరప్రదేశ్ లో అక్కడ ఉన్నటువంటి ప్రధాన పార్టీలకు సంబంధించిన నేతలు మాయావతి కావచ్చు, లేదంటే అక్కడ ఉన్నటువంటి ములాయం సింగ్ యాదవ్ కుమారుడు
కుమార్తో కూడా కేసీఆర్ చర్చలు జరిపారు. సో కేటీఆర్ కూడా అఖిలేష్ యాదవ్ తో కూడా చర్చలు జరిపినటువంటి పరిస్థితి ఉంది. సో ఇప్పుడు అక్కడ ఉత్తరప్రదేశ్ లో కూడా ఈ రెండు పార్టీలు కూడా ఏకమయ్యాయి. సో వాళ్ళు కూడా ఒక కూటమిగా ఏర్పడి ఇటు నాన్ బీజేపీ నాన్ కాంగ్రెస్ ఇతర కూటమికి వాళ్ళంతా కూడా బీజాలు వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో కనుక ప్రస్తుతం ఆ దక్షిణాదిన ఇటు పక్కన ఉన్నటువంటి రాష్ట్రంలో జగన్ ను కలుపుకోవాలని చెప్పని కేసీఆర్ భావిస్తున్నారు. సో ఈ నేపథ్యంలోనే తొలుత జగన్ తో భేటీ కావాలని చెప్పేసి కూడా కేసీఆర్ భావిస్తున్నారు. అయితే రేపు జరిగేటువంటి భేటీలో కేవలం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ వినోద్ కుమార్, ఎమ్మెల్సీ పల్లారాజేశ్వరరెడ్డికి మాత్రమే అప్పచెప్పారు. సో మరికొన్ని రోజులు అంటే ఏపీలో ఎన్నికలు జరిగే లోపుగా జగన్ తో కూడా కేసీఆర్ భేటీ అయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తాయి. సో జగన్ ని క్యాంపు కార్యాలయానికి ఆహ్వానించాలని చెప్పని కూడా కేసీఆర్ భావిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఇటు అక్కడ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కూడా ఇటీవల ఇటు కేసీఆర్ ని ప్రగతి భవన్ లో కూడా కలిసి ఆయనతో భోజనం చేసినటువంటి సందర్భాలను ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో గెలిచిన రోజు జగన్ స్వయంగా కేసీఆర్ కు ఫోన్ చేసి అభినందనలు కూడా తెలిపారు. సో కనుక జగన్ ను ఇటు క్యాంప్ ఆఫీస్ కు ఆహ్వానించాలని చెప్పని కేసీఆర్ భావిస్తున్నారు. సో తొలుతైతే కేటీఆర్ చర్చ జరిపిన తర్వాత 2-3 రోజుల్లో ప్రగతి భవన్ కు జగన్ ను ఆహ్వానించేటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే రేపు ఎన్ని గంటలకు జగన్ తో వారు భేటీ అయ్యే అవకాశం ఉంది? యోగిత రేపు ఉదయం 11 గంటలకు ఈ సమావేశం జరిగేటువంటి అవకాశాలు కనిపిస్తాయి. ఇప్పటి వరకు అయితే అధికారికంగా మనకి సమాచారం లేనప్పటికీ కూడా సో కొద్దిసేపటి క్రితం సీఎం క్యాంప్ కార్యాలయం నుంచి ఒక మీడియా రిలీజ్ అయితే విడుదల చేశారు. ఆ రిలీజ్ లో జగన్ తో ఇటు టీఆర్ఎస్ పార్టీ ఫెడరల్ ఫ్రంట్ కి సంబంధించినటువంటి చర్చలు జరగబోతుంది. ఈ చర్చలు జరిపేటువంటి బాధ్యతలను కేటీఆర్ కు, వినోద్ కి, పల్లారాజేశ్వరరెడ్డికి కేసీఆర్ అప్పగించినట్టుగా ఆ మీడియా రిలీజ్ లో ఉంది. సో రేపు ఈ ముగ్గురు నేతలు లోటస్ పాండ్ లో జగన్ తో భేటీ అయిన తర్వాత ఫెడరల్ ఫ్రంట్ కి సంబంధించినటువంటి ఆ సిద్ధాంతాలే కావచ్చు, ఆ స్ఫూర్తికి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా చర్చించిన తర్వాత 2-3 రోజుల్లో ఇటు జగన్ తో కేసీఆర్ కూడా భేటీ అయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తాయి. యోగిత అయితే రేపు భేటీ అనంతరం ఏమైనా ప్రెస్ మీట్ పెట్టేటువంటి అవకాశం ఉందా? ఏ విషయాలు చర్చించారు అనే విషయాలు ఏమైనా వెల్లడించే అవకాశం ఉందా? తప్పకుండా యోగిత, ఎందుకంటే ఇప్పటికే కేసీఆర్ ఇటు అనేక రాష్ట్రాల్లో కూడా అక్కడ ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీ నేతలతో కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ కి సంబంధించినటువంటి చర్చలు జరిపినప్పుడు సో ఏదైతే కేసీఆర్ తో పాటుగా అక్కడ నవీన్ మీరు లైన్ లోనే ఉండండి. ఇక దీనిపై మాట్లాడేందుకు టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా లైన్ లో సిద్ధంగా ఉన్నారు. బోండా ఉమ గారు నమస్తే అండి. నమస్తే. రేపు కేటీఆర్ జగన్ భేటీ అవుతున్నారు కదా, మరి రేపు ఫెడరల్ ఫ్రంట్ లో చేరే అంశంపై చర్చలు అంటున్నారు. దీనిపై మీ స్పందన ఏంటి? కేసీఆర్ గారు ఏ రోజు ఏం మాట్లాడతారో, ఏ నిర్ణయాలు తీసుకుంటారో అనేది మనందరం చూసాం. గతంలో ఫెడరల్ ఫ్రంట్ అనేది గతంలో ప్రకటించి ఆయన వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ గారితో, అలాగే నవీన్ పట్నాయక్ గారితో, బీహార్ సీఎం గారితో కానీ, అలాగే కర్ణాటక కానీ ఇన్ని చూస్తే, తమిళనాడు వెళ్ళారు, ఇన్ని చూస్తే వాళ్ళందరూ కూడా మీరు మోడీకి అనుకూలంగా మాట్లాడుతున్నారు, మోడీ కి కలిసి వచ్చే విధంగా మాట్లాడుతున్నారని చెప్పి వాళ్ళందరూ కూడా మేము మీతో కలిసి రామని చెప్పి బయటకు వచ్చారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో వైసీపీతో ఏదైతే కేసీఆర్ గారు, టీఆర్ఎస్ నాయకులు కేటీఆర్ లేదంటే ఇంకొకళ్ళు వాళ్ళ టీము రేపు కలవబోతా ఉందో అది కేవలం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీని దెబ్బతీయాలని ఒక అంతర్గత కుట్రలో భాగంగానే చేయబోతా ఉంది. ఇవన్నీ కూడా ముసుగు రాజకీయాలు. ఫెడరల్ ఫ్రంట్ అనేది అసలు లేదు, అది రాదనే విషయం కూడా తెలిసిపోయింది. ఎప్పుడైతే కేసీఆర్ గారు మొన్న అంతా అన్ని తిరిగి మళ్ళా నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్ళి నమస్కారం పెట్టొచ్చారో ఆ రోజే ఈ బీజేపీకి ప్రయత్నమయంగా ఏ ఫ్రంట్ రాదు అనేది క్లారిటీ వచ్చింది. ఎందుకంటే దేశంలో 2 పక్షాలు ఉన్నాయని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారు పిలిపించాడు. ఒకటి బీజేపీకి అనుకూల పక్షం, 2 బీజేపీకి వ్యతిరేక పక్షం. వ్యతిరేక పక్షం ఉన్న వాళ్ళందరూ మా వైపు కలపండి, అలాగే అందరూ కలిసి పనిచేద్దాం, కలిసి పనిచేసి ఇవాళ మతోన్మాద బీజేపీ పార్టీని ఎదుర్కొందాం, లేదంటే ఏకపక్షంగా అన్ని వ్యవస్థల్ని కుప్పకూల్చినటువంటి బీజేపీని ఎదుర్కోవడానికి అందరూ కలిసి రండి అని చెప్పి స్పష్టంగా ముఖ్యమంత్రి డైరెక్ట్ గా ఢిల్లీ మీద పోరాటం చేస్తూ ఢిల్లీ నిరంకుశ వైఖరి మీద, బీజేపీ నిరంకుశ వైఖరి మీద డైరెక్ట్ గా పోరాటం చేశాం. ఇవాళ ఏదైతే కేసీఆర్ ఈ ప్రయత్నం చేస్తా ఉన్నారో, ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని చెప్పి, ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని దెబ్బతీయాలని చెప్పి ముసుగు రాజకీయాలతో బీజేపీ డైరెక్షన్ లో కేసీఆర్ డైరెక్షన్ లో జగన్, ఇవన్నీ కూడా లింకప్ ఉన్నటువంటి విషయాలు తప్పితే
ఈ ఫెడరల్ ఫ్రంట్ ఉండదు. రాబోయే రోజుల్లో అందరూ కూడా ఒకళ్ళు బాయి బాయి అనుకొని చెప్పి మిలాఖత్ అవుతారు. ఇవన్నీ కూడా ఎన్నికల అనంతరం మిలాఖత్ అవుతారు. ఇవాళ ఇప్పటికే స్పష్టమైన విధానంతో జగన్ ముందుకెళ్తా ఉన్నాడు. బీజేపీతో అంటకాగుతూ రాబోయే రోజుల్లో తన కేసుల రాజీ కోసం అంటకాగుతూ బీజేపీ ఏం చెప్తే అది చేయడానికి సిద్ధంగా జగన్ ముందుకెళ్తున్నటువంటి తరుణంలో ఇవాళ కేసీఆర్ చేసినటువంటి ప్రయత్నం తెలుగుదేశం పార్టీని దెబ్బతీయాలని చెప్తే ఫెడరల్ ఫ్రంట్ కి సంబంధం లేదు. ఫెడరల్ ఫ్రంట్ అనేది ఎప్పుడు రాదు. ఫెడరల్ ఫ్రంట్ అనేది లేదు. బట్ వీళ్ళు ఎన్ని కుట్రల పనినా రాష్ట్ర ప్రజలు తెలివిగలవాళ్ళు. వాళ్ళకి ఎవరు మంచి చేస్తా ఉన్నారు, ఏ ప్రభుత్వంలో మేలు జరిగింది, ఏ ప్రభుత్వాల్లో మేము లబ్ధి పొందాం, ఏ ప్రభుత్వం ఇవాళ నీతివంతంగా పరిపాలిస్తుంది, ఏ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో ఈ రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో ప్రజలు తమ కళ్ళకి సొంత కళ్ళతో చూస్తున్నటువంటి తరుణంలో ఇవన్నీ కూడా కుట్రలు ముసుగులు వేసుకుని రాజకీయం చేస్తా ఉన్నా. అందుకనే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అనేక సార్లు పిలుపునిచ్చాడు, ఇప్పటికైనా ముసుగులు తీయండి. మీరు పొత్తు పెట్టుకుంటే పొత్తు పెట్టుకోండి, ఎవరొద్దన్నారు? కేసీఆర్ తో పెట్టుకోమనండి. ఇవాళ ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తానన్నటువంటి పరిస్థితుల్ని వ్యతిరేకించినటువంటి కేసీఆర్ తో పొత్తు పెట్టుకోమనండి. ఎవరు వద్దన్నారు? బీజేపీతో పొత్త, వైసీపీని పెట్టుకోమని చెప్పండి, దానికి కూడా మాకేం అభ్యంతరం లేదు. కానీ ముసుగేసుకొని రాజకీయాలు. ఇప్పుడు మేము బీజేపీతో 2014 ముందు పొత్తు పెట్టుకున్నాం. ఎందుకు పెట్టుకున్నాం? ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం పెట్టుకున్నాం. తర్వాత 4 సంవత్సరాలు చాలా ఓపిక్గా వేచి చూసాం. ఎందుకంటే తొందర పడకూడదు ఈ రాష్ట్ర ప్రయోజనాల దృష్టిలో అని చెప్పి. ఎప్పుడైతే బీజేపీ మోసం చేసిందో డైరెక్ట్ గా ఇద్దరు మంత్రి పదవులు రాజీనామా చేశాం, ఎన్డీఏని బయటకు వచ్చాం, అవిశ్వాస తీర్మానం పెట్టాం, ఫైట్ చేస్తున్నాం. ఇలాగా పనికిమాలిన రాజకీయాలు, ముసుగు రాజకీయాలు, పొత్తులతో పక్క రాష్ట్రాల సీఎంలతో ఒప్పందాలు, పక్క రాష్ట్రాల్లో ఉండటాలు, ఇవాళ ఏ విధంగా ఈ రాష్ట్రంలో దోపిడీ చేద్దాం, ఏ విధంగా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాన్ని కూల్చుదాం, మతాల మధ్య, ప్రాంతాల మధ్య, కులాల మధ్య గొడవ పెడదామని చూసేది జగన్మోహన్ రెడ్డి. ఇలాంటివన్నీ ప్రజలు గమనిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఇలాంటి అరాచక శక్తులకి 2019లో బ్రహ్మాండమైన తీర్పు రాబోతా ఉంది. తెలుగుదేశం పార్టీ ఎవరు ఎన్ని కూటములు పెట్టుకున్నా, ఎవరితో పొత్తులు పెట్టుకున్నా 150 సీట్లు పైన మెజార్టీతో గెలవబోతా ఉన్నాం. అంటే ఫెడరల్ ఫ్రంట్ రాదు అని మీరు చాలా ఖచ్చితంగా చెప్తున్నారు. అయితే ఇప్పటికే చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని కేసీఆర్ అన్నారు కదా, మరి ఇప్పుడు ఫెడరల్ ఫ్రంట్ కోసం అంటూ జగన్ తో భేటీ అంటున్నారు. సో ఈ రెండింటిని ఎలా చూస్తారు? మీరు ఒక్క విషయం ఆలోచించండి. ఫెడరల్ ఫ్రంట్ అని ఆ రోజున ఎప్పుడు ప్రకటించాడు కేసీఆర్, దాని తర్వాత ఎప్పుడు ఆయన గవర్నమెంట్ ని డిజాల్వ్ చేశాడు, ఎప్పుడు ఆయన ముందస్తు ఎన్నికలకు వెళ్ళాడు, మళ్ళీ గెలిచిన తర్వాత ముందస్తు ఎన్నికల్లో గెలిచిన తర్వాత నేను చెప్పినటువంటి పర్యటనతో చేశాడు. ఎక్కడ? తమిళనాడు, అలాగే ఒరిస్సా, అలాగే వెస్ట్ బెంగాల్, ఢిల్లీ అన్ని వెళ్ళి చివరికి ఎవరి దగ్గరికి వెళ్ళాడు? మళ్ళా నరేంద్ర మోడీ దగ్గరికి వెళ్ళాడు. అంటే ఏంటి? అంటే వీళ్ళ ఉద్దేశాలు ఏం కనబడుతున్నాయి మీకు? క్లియర్ గా బీజేపీ డైరెక్షన్ లో కేసీఆర్ కాంగ్రెస్ వైపో లేకపోతే ఈ రాష్ట్రం దేశంలో చంద్రబాబు ఏదైతే వ్యతిరేక కూటమి కడతా ఉన్నాడో బీజేపీకి వ్యతిరేకంగా, దాన్ని బ్రేక్ చేయడం కోసం ఒక ఏజెంట్ గా మాత్రమే తెలంగాణలోని టీఆర్ఎస్ పార్టీ పనిచేస్తా ఉంది. దాంట్లో వీళ్ళందరూ కూడా భాగస్వాములు. ఎవరు? కేసీఆర్ గాని, అలాగే బీజేపీతో ఇవాళ మిలాఖత్ అయినటువంటి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ వీళ్ళందరూ భాగస్వాములు. మేము అనేది అదే, ముసుగు తీయండి. మీరు పెట్టుకుంటే డైరెక్ట్ పెట్టుకోండి, మేము ఎవ్వరూ అబ్జెక్షన్ చేయట్లా, మాకేం అభ్యంతరం లేదు. మీరు ఫెడరల్ ఫ్రంట్ పెట్టుకుంటారో లేదా ఇంకో ఫ్రంట్ పెట్టుకుంటారో, బీజేపీ అనుకూల ఫ్రంట్ అని పెట్టుకుంటారో పెట్టుకోండి, వెళ్ళమనండి, స్వాగతిస్తాం. ప్రజలు తీర్పిస్తారు. అల్టిమేట్ గా ఎవరు తీర్పు ఇవ్వాలి? 2019లో జరగబోయే ఎన్నికల్లో ప్రజలు తీర్పు ఇవ్వాలి. మీరు ఇప్పటికైనా జగన్కి ధైర్యం ఉంటే, నేను బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్నాను, ఆల్రెడీ పొత్తు పెట్టుకుని ఉన్నా, అలాగే కేసీఆర్ కూడా మేమందరం కలిసి మేము ఫైట్ చేస్తాం అని వెళ్ళమని చెప్పండి. రేపు పబ్లిక్ ఏం మ్యాండేట్ ఇస్తారో ఏపీ ఎన్నికలు తీర్పు తెలుస్తుంది. ఈ ముసుగు రాజకీయాలు ఎన్ని రోజులు ఈ దొంగ రాజకీయాలు ఎలా చేస్తారు? ఈ దొంగ రాజకీయాలు అసలు ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇస్తానని రాహుల్ గాంధీ మొన్న సోనియా గాంధీ ప్రకటిస్తే అక్కడ బండ బూతులు కేసీఆర్ మాట్లాడాడు. ఆ ఇస్తానన్న నాయకుల్ని, ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని, రాష్ట్ర ముఖ్యమంత్రిని, అలాంటి వాళ్ళతో ఏ విధంగా పొత్తు పెట్టుకుంటారు వీళ్ళు?
ఏ విధంగా చర్చలు జరుపుతారు? అంటే మీరు ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ లో అస్థిరపరచాలని, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని, అంటే మీకు రాజకీయ ప్రయోజనాలు తప్పితే రాష్ట్ర ప్రయోజనాలు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ముఖ్యం కాదు. కేవలం అవకాశవాద రాజకీయాలు జరపడం కోసం అని స్పష్టంగా తెలుస్తా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానం. తన కేసుల రాజీ కోసం ఏ స్థితికైనా ఎల్లబోయే మనిషి జగన్మోహన్ రెడ్డి. ఇది 100కి 100 నిజం. అతను 300 రోజులు పాదయాత్ర చేసినా, పొర్లు దండాలు పెట్టినా, పాదయాత్రలు చేసినా, ఏం చేసినా ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. ఇది ఖచ్చితమైనటువంటి నిజం. ఈ నిజం రాష్ట్ర ప్రజలకు తెలిసిపోయింది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఉమామహేశ్వరరావు గారు. ఇక ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు ఫోన్ లైన్ లో టీడీపీ నేత బుద్ధా వెంకన్న ఉన్నారు. బుద్ధా వెంకన్న గారు నమస్తే అండి. రేపటి జగన్ కేటీఆర్ భేటీపై మీ స్పందన ఏంటి? నమస్తే అమ్మా. ఇప్పుడు ఇది పెద్ద ఆశ్చర్యకరమైన విషయం కాదు. చంద్రబాబు నాయుడు గారు కానీ, తెలుగుదేశం పార్టీ కానీ వీళ్ళిద్దరి చీకట రహస్య ఒప్పందాల మీద మేము ఎప్పటి నుంచో మాట్లాడుతున్నాం. అయితే ఇప్పుడు దీనికి ముఖ్య కారకుడు ఎవరయ్యా అంటే మోడీ డైరెక్షన్ లోనే వీళ్ళిద్దరు నడుస్తున్నారు అనేది చంద్రబాబు నాయుడు గారు ఎప్పటి నుంచో చెప్తున్నారు. అది ఇవాళ వీళ్ళు డైరెక్ట్ గా రేపు కలవడం అనేది చేటబెల్లమైంది. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారో, చంద్రబాబు నాయుడు గారు చెప్పేదాన్ని వీళ్ళు రేపు కలవడాన్ని నిజం చేస్తున్నారు. ఇదంతా కూడా మోడీ డైరెక్షన్ లో. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు దేశంలో ఉన్నటువంటి మోడీ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండకట్టడంలో మొత్తం దేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు అన్ని ఒక తాటి మీదకి తీసుకొస్తే మోడీ ఫెడరల్ ఫ్రంట్ అని ఆయన కేసీఆర్ తో ఒక ఫ్రంట్ ఆయనే పెట్టించి, ఎందుకంటే బీజేపీతో ఎన్డీఏతో కలవనటువంటి వాళ్ళని ఏదో ఈయన ద్వారా కలుపుకుందామని ఒక పిచ్చి ఆలోచన చేసి కేసీఆర్ తో ఈ ఫెడరల్ ఫ్రంట్ పెట్టించాడు. దానికి దేశంలో ఉన్నటువంటి ఏ రాజకీయ పార్టీలు కూడా ఇతనితో కలిసి రాలేదు. అది మనం చూసాం. ఈయన ఏదో అందరి దగ్గరికి వెళ్ళాడు, తిరిగాడు, చేశాడు. అయితే అదే మోడీ డైరెక్షన్ లో జగన్మోహన్ రెడ్డి ఇక్కడ గత 4.5 సంవత్సరాలుగా ఉన్నాడు. సీక్రెట్ ఒప్పందం ఇవాళ బట్టబయలైంది. ఏదైతే వీళ్ళిద్దరూ రేపు కలుస్తున్నారో దీన్ని బట్టబయలైంది. అయితే ఇదంతా కూడా ఆంధ్ర రాష్ట్రం మీద అక్కస్సుతో మోడీ చేస్తున్నటువంటి కుట్రలో కేసీఆర్ ఒకడైతే ఇవాళ జగన్మోహన్ రెడ్డి కూడా తనకి ఈ రాష్ట్ర ప్రజలు ఏమైపోయినా పర్వాలా, ఈ రాష్ట్రం ఏమైపోయినా పర్వాలా, ఆయన మీద ఉన్నటువంటి కేసుల నుంచి ఆయన బయటపడితే చాలు అనే ఒకే ఒక ఎజెండాతో ఆయన ఇవాళ ఈ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నాడు. ఇది రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి. రాష్ట్ర ప్రజలే కాదు, తెలుగు ప్రజలు ఎక్కడున్నా సరే, తెలంగాణలో ఉన్నటువంటి తెలుగు ప్రజలు కూడా గమనించాలి. ఎందుకంటే ఈ రాష్ట్రానికి, ఈ తెలుగు ప్రజలకు ఎంత అన్యాయం చేస్తున్నటువంటి మోడీతో అటు కేసీఆర్ గారు కానీ, ఇటు జగన్మోహన్ రెడ్డి గారు కానీ కొమ్మక్కయ్యి ఫెడరల్ ఫ్రంట్ అని రేపు వీళ్ళందరూ కూడా కలిసేది ఏంటంటే కుట్ర, చంద్రబాబు నాయుడు గారి మీద కుట్రకి ప్లాన్ చేస్తారు అక్కడ. అయితే ప్రజలంతా చంద్రబాబు నాయుడు గారు అని అంటున్నారు. వీరు ఇప్పుడు చెప్పారు ఏమని, రేపు ఒక జగన్మోహన్ రెడ్డిని కలబోతున్నామని. కానీ చంద్రబాబు నాయుడు గారు గత నెల రోజులు బట్టి చెప్తూనే ఉన్నారు, వీళ్ళు ముగ్గురు ఈ రాష్ట్రాన్ని నాశనం చేయడానికి వీళ్ళు పథకం పండుతున్నారు. రాజకీయంగా దెబ్బ కొట్టడమే కాకుండా రాష్ట్రాన్ని దెబ్బ కొట్టడానికి వీళ్ళు చేస్తున్నటువంటి కుట్రలు ఎప్పటికప్పుడు చంద్రబాబు నాయుడు గారు బయట పెడుతున్నారు. అయితే ఇన్ని కుట్రలు చేసినా చంద్రబాబు నాయుడు గారి సంకల్పం గొప్పది. దేశ చిత్రపటంలో ఈ రాష్ట్రానికి ఒక ప్రత్యేక గుర్తింపు తేవాలని 68 ఏళ్ల వయసులో రోజుకు 18 గంటలు కష్టపడి పనిచేయడమే కాకుండా ఈ రాష్ట్రానికి ఒక ప్రత్యేక గుర్తింపు తేవడంలో ఆయన పోరాటం చేస్తున్నాడు నరేంద్ర మోడీ మీద. కాబట్టికే ఇవాళ దేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో మోడీకి వ్యతిరేకంగా అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి మాటలు నమ్మి, చంద్రబాబు నాయుడు గారు చెప్పే విధానం నచ్చి చంద్రబాబు నాయుడు గారి ప్లాట్ఫామ్ మీదకి వస్తున్నారు. వీళ్ళది ఇది కుట్ర రాజకీయం, ఫెడరల్ ఫ్రంట్ కాదు, వంద ఫ్రంట్ కాదు, వీళ్ళది కుట్ర రాజకీయం. ఇది చంద్రబాబు నాయుడు గారి మీద కుట్ర చేయడానికి ఒక ఫెడరల్ ఫ్రంట్ అని దాని మీద కలబోతున్నామని రేపు జగన్మోహన్ రెడ్డి ఇంట్లోనో ఎక్కడన్నా వీళ్ళు కలిసి చంద్రబాబు నాయుడు గారిని ఎలా దెబ్బ కొట్టాలి, చంద్రబాబు నాయుడు గారిని ఎలా దెబ్బతీయాలి, రాష్ట్రాన్ని ఎలా దెబ్బతీయాలి, ఈ తెలంగాణ కంటే
ఆంధ్రప్రదేశ్ వెనకబడి ఉండాలి, దానికి నీ సహకారం కావాలని జగన్మోహన్ రెడ్డిని వీళ్ళు కలవడం, అక్కడి నుంచి మోడీతో కూడా వీళ్ళు రహస్యంగా చర్చించినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదమ్మా. ఇదంతా ప్రజలు గమనిస్తున్నారు. 2019లో వీళ్ళకి తగిన బుద్ధి చెబుతారు. రైట్, థ్యాంక్ యూ బుద్ధా వెంకన్న గారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని అందించేందుకు ఫోన్ లైన్ లో ఏపీ బ్యూరో చీఫ్ రామారావు ఉన్నారు. రామారావు, చెప్పండి, రేపటి జగన్ కేటీఆర్ భేటీపై టీడీపీ నేతలు ఏమంటున్నారు? పూర్తి వివరాలేంటి? యోగిత, గత కొంతకాలం నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ నేతలు టీఆర్ఎస్, బీజేపీ, జగన్ వీళ్ళు ముగ్గురు కలిసి పనిచేస్తున్నారని చెప్పి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంక్రాంతి పండుగ సందర్భంగా నారావారిపల్లి వెళ్లి అక్కడ సాయంత్రం మీడియాతో మాట్లాడారు. ఈ మీడియా సమావేశంలో కొంతమంది మీడియా ప్రతినిధులు ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా వైసీపీ అదేవిధంగా టీఆర్ఎస్ కలిసి పనిచేస్తున్నాయి అని చెప్పి మీరు ఆరోపణలు చేస్తున్నారు కదా అని ప్రశ్నించారు. ఆ సందర్భంగానే ముఖ్యమంత్రి చంద్రబాబు ముసుగు తొలగించుకొని బయటికి రావాలి అని చెప్పి డిమాండ్ చేశారు. ముసుగు రాజకీయాలు చేయొద్దు, ఆంధ్రప్రదేశ్ లో టీఆర్ఎస్ వచ్చి ఇక్కడ మాట్లాడతాము లేకపోతే ఇక్కడ పార్టీ పెడతాము అని అంటే నేను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తాను, వచ్చి మీరు ఎవరితో పొత్తు పెట్టుకుంటారో పెట్టుకొని రానున్న ఎన్నికల్లో పోటీ చేయాల్సిందిగా చంద్రబాబు నాయుడు వాళ్ళని ఆహ్వానించారు. ఈ రోజు సాయంత్రమే టీఆర్ఎస్ నేతలు, టీఆర్ఎస్ కు అధినేత ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ కి సంబంధించి చేసిన ప్రకటన, తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వచ్చిన ప్రకటన కూడా చంద్రబాబు నాయుడు అంతకు ముందు చేసిన డిమాండ్ కు అనుకూలంగానే ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి చేస్తున్న ఆరోపణలు, ఈ నేపథ్యంలోనే ఫెడరల్ ఫ్రంట్ కి సంబంధించి రేపు జగన్ తో చర్చలు జరిపేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక ప్రతినిధి బృందాన్ని జగన్ వద్దకు పంపించేందుకు ఏర్పాటు చేయడం, ఆ ప్రతినిధి బృందంలో కూడా తెలంగాణ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అదేవిధంగా ఎంపీ వినోద్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి వీళ్ళ ముగ్గురిని కూడా ఫెడరల్ ఫ్రంట్ లో గురించి మాట్లాడేందుకు, జగన్ అభిప్రాయాలు తెలుసుకునేందుకు అక్కడికి పంపిస్తున్నట్టు కూడా ప్రెస్ రిలీజ్ వచ్చింది. ఈ ప్రెస్ రిలీజ్ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ నేతలు కూడా ఈ పరిణామాలన్నింటినీ కూడా నిశ్చితంగా గమనిస్తూ ఉన్నారు. వీళ్ళిరువురు కలిసి పనిచేస్తే ఒకవేళ జగన్ ఫెడరల్ ఫ్రంట్ లో కలిస్తే దీన్ని అస్త్రంగా వాడుకొని ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ రానున్న ఎన్నికల్లో ఒక ప్రచారాస్త్రంగా వాడుకోవచ్చు అని చెప్పి భావిస్తుంది. ఎందుకంటే కేసీఆర్ అన్న తెలంగాణ ఎన్నికల సందర్భంగా కేసీఆర్ గాని లేకపోతే హరీష్ రావు గాని వీళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా ఇస్తే తెలంగాణలో పరిస్థితి ఏమిటి అని చెప్పి వ్యాఖ్యానించడం, అదేవిధంగా సోనియా గాంధీ మెదక్లో నిర్వహించిన బహిరంగ సభలో కూడా ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ అదేవిధంగా అనేక ఇతర పార్టీలు డిమాండ్ చేస్తున్న విధంగా ప్రత్యేక హోదా ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మొదటి ఫైలు మీదే తాము సంతకం చేస్తాము అని చెప్పి వ్యాఖ్యానించారు. ఇటీవల రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విదేశీ పర్యటనలో కూడా అక్కడ ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన కొంతమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు రాహుల్ గాంధీని విదేశాల్లో కూడా ప్రత్యేక హోదా గురించి అడిగితే తాము ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా బకాయి ఉన్నాము అని కూడా రాహుల్ గాంధీ చెప్పారు. ఇటువంటి తరుణంలో ఆ మరుసటి రోజే అంటే సోనియా గాంధీ తెలంగాణ ఎన్నికల సందర్భంగా మెదక్లో జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన మరుసటి రోజే తెలంగాణలో కొంతమంది టీఆర్ఎస్ నేతలు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఇస్తే తాము అంగీకరించబోమని, ఇదే సమయంలో ప్రత్యేక హోదా ఇస్తే ఆ తెలంగాణ పరిస్థితి ఏమిటో కూడా చెప్పాలని డిమాండ్ చేశారు. కానీ మొన్న తెలంగాణ ఎన్నికలు పూర్తయి ఫలితాలు వచ్చిన తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం అవసరమైతే తాము ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఇవ్వాలని చెప్పి కేంద్రానికి లేఖ రాస్తామని చెప్పడం, ఆ తర్వాత ఎన్డీటీవీ ఇంటర్వ్యూలో జగన్ కూడా కేసీఆర్ తో కలిసి ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా కోసం డిమాండ్ చేస్తాము అని చెప్పి వ్యాఖ్యానించడం, ఈ వ్యాఖ్యలన్నింటినీ కూడా
తెలుగుదేశం పార్టీ తమ ప్రచారాస్త్రాలుగా వాడుకుంటుంది. రేపు ఒకవేళ ఫెడరల్ ఫ్రంట్ లో జగన్ చేరటానికి అంగీకరిస్తే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పంపిస్తున్న ప్రతినిధి బృందం కూడా ఇందుకు జగన్ ని ఒప్పించగలిగిపోతే ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ లో జరగబోయే పరిణామాలు అదేవిధంగా రాజకీయంగా కూడా వినుమార్పులు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రత్యేక హోదా అనేది ఏపీలో ప్రజల భావోద్వేగాలతో కూడుకున్న సమస్యగా మారింది. ప్రత్యేక హోదా గురించి ఎటువంటి ప్రయోజనాలు వస్తాయనేది పక్కన పెడితే ప్రత్యేక హోదా డిమాండ్ మాత్రం ఆంధ్రప్రదేశ్ లో నానాటికి చివరికి గ్రామ స్థాయి వరకు కూడా వెళ్ళింది. ఈ నేపథ్యంలోనే ప్రత్యేక హోదా వద్దు అని చెప్పి తెలంగాణలో టీఆర్ఎస్ వ్యాఖ్యానించింది అని చెప్పి ఆంధ్రప్రదేశ్ లో విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. ఇటువంటి తరుణంలో కేసీఆర్ పంపిస్తున్న ప్రతినిధి బృందంతో ఫెడరల్ ఫ్రంట్ లో చేరేందుకు జగన్ ఎటువంటి ప్రయత్నాలు చేస్తారు, జగన్ ఎటువంటి మాటలో చర్చలు జరుపుతారు అనేది కూడా ఆసక్తికరంగా మారింది. ఇదే సమయంలో అంతకుముందు ఫెడరల్ ఫ్రంట్ కు సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విశాఖపట్నం శారదా పీఠంలో అక్కడ స్వరూపానందేంద్ర స్వామిని దర్శించుకున్న అనంతరం నేరుగా ఆయన ఒరిస్సా వెళ్లి అక్కడ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తో మాట్లాడటం, ఆ తర్వాత అక్కడి నుంచి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో మాట్లాడటం, ఈ పరిణామాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిశ్చితంగా గమనిస్తున్నారు. ఇక్కడ ఉన్న రాజకీయ పార్టీలు కూడా వీటి గురించి వ్యాఖ్యానిస్తూ ఉన్నాయి. ఒక ఫెడరల్ ఫ్రంట్ కి సంబంధించి ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తో కేసీఆర్ చర్చలు జరిపిన మరుసటి రోజే తెలంగాణ నుంచి అక్కడ ఒరిస్సా నుంచి ఒక దూత ఎంపీ వచ్చి నవీన్ పట్నాయక్ దూతగా ఇక్కడికి వచ్చి మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ తమకు మద్దతు ఇవ్వాలి అని చెప్పి కోరటం, తాము ఇప్పుడు ఏ ఫ్రంట్ లోనూ చేరబోవటం లేదు అని చెప్పి కూడా ఇటీవల కాలంలో నవీన్ పట్నాయక్ వ్యాఖ్యానించటం, ఆ తర్వాత మమతా బెనర్జీ కూడా తానే మమతా బెనర్జీకి సంబంధించిన ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎంపీఏ కూడా ఆయన ఒక ప్రకటన చేయటం, మమతా బెనర్జీయే రానున్న ఎన్నికల్లో ప్రధానమంత్రి అభ్యర్థిగా ఆమె ఉంటుంది అని చెప్పి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఈ రెండు పార్టీలు కూడా అటు బీజేపీతో గానీ ఇటు కాంగ్రెస్ తో గానీ ఇటు తృతీయ ఫ్రంట్ లో గానీ కలిసే అవకాశం లేదు అనేది స్పష్టం అవుతుంది. మరోవైపు ఉత్తరప్రదేశ్ లో అక్కడ బీఎస్పీ సమాజ్వాదీ పార్టీ రెండు కూడా కలవటం, అఖిలేష్ యాదవ్ మాయావతి కూడా ఒకే వేదిక నుంచి కూడా వాళ్ళు ఇరువురు తాము కలిసి పోటీ చేయబోతున్నామని, 36 స్థానాల్లో రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నామని, తాము బీజేపీకి పూర్తిగా వ్యతిరేకమని, ఏ ఫ్రంట్ లోనూ కలవబోవటం లేదని చెప్పి తామే ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతాము అని చెప్పి కూడా వ్యాఖ్యానించారు. ఇటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో ఫెడరల్ ఫ్రంట్ కి సంబంధించి స్థానం ఎక్కడా అనేది కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. ఇటీవల జరిగిన విలేకరుల సమావేశంలో గానీ ఈ రోజు నారావారిపల్లిలో జరిగిన విలేకరుల సమావేశంలో గానీ ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో రెండు ప్రత్యామ్నాయాలు, ఒకటి బీజేపీ, 2 కాంగ్రెస్. ఈ రెండిట్లో బీజేపీని వ్యతిరేకించే వాళ్ళు, బీజేపీని అనుకూలంగా ఉన్న వాళ్ళు, ఈ 2 ఫ్రంట్లు మాత్రమే దేశంలో ఉంటాయి అని చెప్పి ఎవరు ప్రాంతీయ పార్టీలన్నీ కలిసినా కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేని పరిస్థితుల్లో ఉంటే యాంకర్ గా ఉండాల్సింది అటు బీజేపీ గాని ఇటు కాంగ్రెస్ గాని ఉంది అని చెప్పి అందుకనే బీజేపీకి వ్యతిరేక అనుకూల పార్టీలు ఉంటాయి అని కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలోనే ఫెడరల్ ఫ్రంట్ కి సంబంధించి రేపు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పంపిస్తున్న ప్రతినిధి బృందం జగన్ తో జరుపుతున్న చర్చలు మాత్రం ఆంధ్రప్రదేశ్ లో ఆసక్తికరంగా మారాయి. ఒకవేళ ఫెడరల్ ఫ్రంట్ లో జగన్ కలిస్తే మాత్రం రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పరిణామాలు చాలా వేగంగా మారే అవకాశం ఉంది. ఈ రోజు తెలంగాణకు సంబంధించిన మాజీ మంత్రి అక్కడ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి తాము త్వరలోనే రిటర్న్ గిఫ్ట్ ఇవ్వబోతున్నామని నమ్మగర్భంగా చేసిన వ్యాఖ్యలు. నిన్న విజయవాడ దుర్గగుడిలో కనకదుర్గమ్మను సందర్శించుకున్న అనంతరం ఏబిఎన్ తో మాట్లాడుతూ కూడా ఆయన రిటర్న్ గిఫ్ట్ ఇస్తాము, ఇది తెలంగాణ సంప్రదాయం, ఎవరైనా గిఫ్ట్ ఇస్తే రిటర్న్ గిఫ్ట్ ఇవ్వటం అనే తెలంగాణ సంప్రదాయం అని వ్యాఖ్యానించారు. ఆ రిటర్న్ గిఫ్ట్ తీసుకోవటానికి కూడా తాము సిద్ధంగా ఉన్నాము అని చెప్పి తెలుగుదేశం పార్టీ నేతలు నిన్న సాయంత్రం వ్యాఖ్యానించారు. ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా రిటర్న్ గిఫ్ట్ ఇస్తే మాతట్టుగా స్వీకరిస్తామని చెప్పడంతో పాటు ముసుగు రాజకీయాలను తొలగించేసి బహిరంగంగా బయటికి రావాలి అని చెప్పి సవాల్ చేశారు. ఆంధ్రప్రదేశ్ లో టీఆర్ఎస్ వచ్చి పార్టీ ఏర్పాటు చేసి ఇక్కడ ప్రచారం చేస్తే తాము పూర్తిగా స్వాగతిస్తామని, ఏ పార్టీతో పొత్తు పెట్టుకోనైనా సరే తమకు వచ్చిన అభ్యంతరం కూడా లేదు అని చెప్పి కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలోనే రేపు జరగబోయే చర్చలు మాత్రం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను మలుపు తిప్పే అవకాశం ఉంది. ఇదే సమయంలో జాతీయ రాజకీయాల్లో కూడా జగన్ పాత్ర ఏమిటి అనేది కూడా తేలనుంది. ఆయన ఫెడరల్ ఫ్రంట్ లో కలుస్తారా లేక ఒకవేళ బీజేపీ అనుకూల వ్యతిరేక ఫ్రంట్లతో కలుస్తారా అనేది కూడా తేలాల్సి ఉంది.
ఈ నేపథ్యంలోనే ఈ చర్చలు ఆసక్తికరంగా మారాయని చెప్పవచ్చు. తెలుగుదేశం పార్టీ నేతలు కూడా ఈ చర్చలను ఆహ్వానిస్తూ ఉన్నారు. యోగిత, రామారావు, అయితే రేపు ఫెడరల్ ఫ్రంట్ కి సంబంధించి టీఆర్ఎస్ వైసీపీ జరుపుతున్నటువంటి చర్చలు ఖచ్చితంగా మోడీ డైరెక్షన్ లోనే అని ఇప్పటికే టీడీపీ నేతలు అంటున్నారు. మరి దీనికి సంబంధించి వైసీపీ నేతలు, ఏపీ వైసీపీ నేతలు ఎవరైనా స్పందించారా రేపటి భేటీకి సంబంధించి? ఇక రేపటి భేటీకి సంబంధించి అయితే మాత్రం ఏపీ వైసీపీ నేతలు ఎవరు కూడా స్పందించేందుకు సుముఖంగా లేరు. ఎందుకంటే చర్చలు జరగాలి, జరిగిన తర్వాత తమ పార్టీ వైఖరి ఏమిటి అనేది కూడా తాము స్పష్టంగా చెబుతామని చెప్తున్నారు. బట్ తెలుగుదేశం పార్టీ నేతలు మాత్రం ఇది మోడీ, అదేవిధంగా జగన్, కేసీఆర్ వీళ్ళు ముగ్గురు కలిసి పనిచేస్తున్నారు అని చెప్పి తాము ఎప్పటి నుంచో చేస్తున్న ఆరోపణలకి రేపు నిజం కాబోతున్నాయి అని చెప్పి కూడా తెలుగుదేశం పార్టీ నేతలు చెబుతూ ఉన్నారు. బట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రం ఇప్పుడు జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఇటువంటి చర్చలు కానీ లేకపోతే ఒకవేళ టీఆర్ఎస్ తో కలిసి పనిచేయడం అనేది మాత్రం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల సెంటిమెంట్ ని, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాలను తెలుసుకున్న పరిస్థితుల నేపథ్యంలో ఇటువంటి పరిణామాలు కానీ ఈ చర్చలు కానీ వాంఛనీయం కాదు అనేది కొంతమంది ఆఫ్ ది రికార్డ్ గా చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ తమ పార్టీ వైఖరి ఏంటి అనేది స్పష్టంగా తెలియకుండా తాము ముందుగా వ్యాఖ్యానించలేము అని కూడా చెబుతున్నారు. ఎందుకంటే ఆ యోగిత ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ రోజు స్పష్టంగా చెప్పారు, వీళ్ళు ముగ్గురు కలిసి పనిచేస్తున్నారు అని చెప్పి. పైగా ఆయన మరో పోలిక కూడా చెప్పారు, మరో సిమిలారిటీని కూడా ముగ్గురు మోడీలు కలిపి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను శాసించాలని చూస్తున్నారని, ఏపీ అభివృద్ధిని దెబ్బతీయాలని చూస్తున్నారు అని కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి వీళ్ళ ముగ్గురు మోడీలుగా ఆయన అభివర్ణించారు. అందువలన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు లైన్ తెలిసింది కాబట్టి వాళ్ళ పార్టీ నేతలు కూడా అదే లైన్ లో మాట్లాడుతున్నారు. పైగా వాళ్ళు ఈ చర్చలను కూడా ఆహ్వానిస్తున్నారు. దీన్ని ప్రచారాస్పరంగా తీసుకొని రానున్న ఎన్నికల్లో వెళ్ళాలి అని కూడా తెలుగుదేశం పార్టీ భావిస్తుంది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కానీ వాళ్ళ అధినేత లైన్ ఏమిటో తెలియని నేపథ్యంలో వాళ్ళు మాట్లాడేందుకు ఎవరు సుముఖంగా కూడా లేరు. బట్ వాళ్ళు కూడా రేపు జరగబోయే చర్చలు ఏ విధంగా ఉంటాయి అనేది, ఒకవేళ ఫెడరల్ ఫ్రంట్ లో కలుస్తామా లేదా, జాతీయ రాజకీయాలకు దూరంగా ఉండి రాష్ట్ర రాజకీయాల మీద దృష్టి కేంద్రీకరించి రానున్న ఎన్నికల్లో అధికారమే టార్గెట్ గా ముందుకు వెళ్ళటం అనేది. ఎందుకంటే జగన్ సుదీర్ఘ పాదయాత్ర చేసి రావటం, ఆయన ఇటీవల ఇచ్చాపురంలో కూడా భారీ బహిరంగ సభలో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను, అదేవిధంగా అధికారంలోకి వస్తే 30 సంవత్సరాల పాటు తాను అధికారంలో ఉంటాను అని కూడా జగన్ చేసిన ప్రకటన నేపథ్యంలో ప్రస్తుతం జాతీయ రాజకీయాలకు దూరంగా ఉండి రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని కైవసం చేసుకొని ఆ తర్వాత తాము ఇచ్చిన నవరత్నాలు కానీ తాము ఇచ్చిన హామీలకు అనుగుణంగా పరిపాలన చేయాలని దృష్టితో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఇప్పుడు ఒకవేళ తెలంగాణలో కేసీఆర్ తో చేతులు కలిపినా లేదా ఫెడరల్ ఫ్రంట్ లో కలుస్తామని ప్రకటించినా భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆ పరిణామాలు తమకు ఏ విధంగా అనుకూలిస్తాయి లేదా వ్యతిరేకంగా ఉంటాయి అనేది కూడా వాళ్ళు చాలా చర్చలు జరుపుతున్నారు, బేరీజ్ కూడా వేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఎవరు కూడా ఇప్పుడిప్పుడే దాని మీద మాట్లాడేందుకు కూడా సిద్ధంగా లేరు. యోగిత, అయితే చంద్రబాబుకి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడం విషయం కావచ్చు, లేదా ఫెడరల్ ఫ్రంట్ కి అనుకూలంగా ఇరు పార్టీలు రేపు గనక చర్చలు సఫలమైతే ఎటువంటి పరిణామాలు ఉండే అవకాశం ఉంది ఏపీ రాజకీయాల్లో? అంటే టీడీపీ నేతలే ఎలా చూస్తారు వీటిని? యోగిత, ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే ఎన్నికల వేడి దాదాపుగా వచ్చింది. అంటే గ్రామ స్థాయిలో కూడా ఎన్నికల వేడి పూర్తిగా వెళ్ళింది. పైగా ప్రత్యేక హోదా అనేది కూడా ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ఒక బలమైన సెంటిమెంట్ గా మారింది. ఈ నేపథ్యంలోనే రేపు జరగబోయే చర్చలు కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద పెను ప్రభావం చూపించే అవకాశం ఉంది. పైగా ఫలితాలను కూడా తారుమారు చేసే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ మీద ఆంధ్ర జనం అంతా కూడా పీకల దాకా కోపంగా ఉన్నారు అనేది అన్ని పార్టీలు కూడా ఎక్సెప్ట్ బీజేపీ మిగతా అన్ని పక్షాలు కూడా చెబుతూ ఉన్నాయి. దీంతో పాటు ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ ఈ ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వస్తున్నారని తెలిసిన వెంటనే ఆంధ్రప్రదేశ్ లో విద్యార్థి యువజన సంఘాల సమాఖ్యతో పాటు అన్ని రాజకీయ పార్టీలు అంటే ఎక్సెప్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ మినహా మిగతా వామపక్షాలు కానీ, జనసేన కానీ, తెలుగుదేశం పార్టీ కానీ ఈ పక్షాలన్నీ కూడా ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనకు బహిరంగంగా నిరసన వ్యక్తం చేస్తామని, ఆయన పర్యటించే రోజుని బ్లాక్ డే గా పరిగణిస్తామని కూడా వ్యాఖ్యానించాయి. ఇటువంటి సెంటిమెంట్ బలంగా ఉన్న నేపథ్యంలో ప్రత్యేక హోదా గాని, విభజన చట్టంలో ఇచ్చిన హామీలను గాని నెరవేర్చలేదని ఆంధ్ర జనం తీవ్రమైన కోపంగా ఉన్నారు కేంద్రం మీద. ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఎన్డీఏ నుంచి బయటికి రావటం, మంత్రులతో రాజీనామా చేయించడం, అవిశ్వాస తీర్మానాన్ని పెట్టి లోక్సభలో
కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయటం, ఇవన్నీ కూడా బీజేపీని వ్యతిరేకించే ఛాంపియన్ ఎవరనేది కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిశ్చితంగా గమనిస్తున్నారు. తమకు అన్యాయం జరిగింది అని చెప్పి విభజనతో ఒకసారి కాంగ్రెస్ తమని అన్యాయం చేసింది, రెండోసారి నమ్మించి బీజేపీ మోసం చేసింది అనే భావన ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో వ్యక్తమవుతున్న తరుణంలో ఇప్పుడు ఫెడరల్ ఫ్రంట్ అనేది కానీ, లేకపోతే ఫెడరల్ ఫ్రంట్ జగన్, కేసీఆర్, మోడీ వీళ్ళు ముగ్గురు కలిసి పనిచేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ జనంలోకి బలంగా తీసుకువెళ్లగలిగింది. ఈ నేపథ్యంలో ఈ పరిణామాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఒకవేళ ఫెడరల్ ఫ్రంట్ లో జగన్ కలిస్తే మాత్రం ఆ తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయనేది కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఆసక్తికరమైన డిబేట్ గా మారింది. దీంతో పాటు ఇప్పుడు ఏపీలో జరుగుతున్న పరిణామాలు, ముఖ్యంగా ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ భరోసా కింద ఇస్తున్న పెన్షన్ల పెంపు గాని, లేకపోతే ఇటీవల ప్రకటిస్తున్న వరాలు గాని, ఇవన్నీ కూడా కొంత మేరకు జనం మీద ప్రభావం చూపిస్తున్నాయి. ఆర్థిక లోటు, అదేవిధంగా ఇతర పరిస్థితులు, ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో కూడా ప్రభుత్వం పేదలకు వరాలు ప్రకటిస్తూ ముందుకు వెళుతుంది. ఇవన్నీ కూడా ఎలక్షన్ కి ముందు వేస్తున్న ఎత్తులుగా మనం భావించినప్పటికీ కూడా ప్రజలు మాత్రం ఈ పరిణామాలన్నింటినీ కూడా నిశ్చితంగా గమనిస్తున్నారు. ఒకవేళ జగన్ ఫెడరల్ ఫ్రంట్ కు అనుకూలంగా ప్రకటన చేసినా, లేకపోతే కేసీఆర్ పంపిస్తున్న బృందం బయటకు వచ్చి ఏదైనా చెప్పినా, ఇవి పరిణామాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ లో మాత్రం తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉంది. రాజకీయ పరిణామాలు కూడా చాలా వేగంగా మారే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఎన్నికలకి ఇంకా 2 నెలల సమయం ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్ లో యోగిత మనం ఇంకో విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. దాదాపుగా 7 జిల్లాల్లో ఫిబ్రవరి 20వ తేదీ నుంచి కూడా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఫిబ్రవరి 20వ తేదీ నుంచి ఎలక్షన్ కౌన్సిల్, లెజిస్లేటివ్ కౌన్సిల్ కి సంబంధించిన గ్రాడ్యుయేట్స్, టీచర్స్ కి సంబంధించిన ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. ఈ ఎన్నికల కోడ్ 7 జిల్లాల్లో అమల్లోకి రాబోతుంది. ఆ తర్వాత ఫిబ్రవరి చివరిలో గానీ, మార్చి ఫస్ట్ వీక్ లో గానీ లోక్సభ ఎన్నికల షెడ్యూల్ రాబోతుంది. ఈ షెడ్యూల్ వచ్చిన తర్వాత దాదాపుగా ఫిబ్రవరి 20వ తేదీ నుంచి, అంటే కేవలం ఇంకొక 40 రోజులు మాత్రమే సమయం ఉంది. ఈ 40 రోజుల్లో జరగబోయే పరిణామాలన్నీ కూడా చాలా వేగంగా మారుతున్నాయి. పైగా గ్రాడ్యుయేట్స్, టీచర్స్ ఎలక్షన్స్ సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్ లో 7 జిల్లాల్లో ఎన్నికలు జరుగుతుండటంతో ఇది కూడా ఒక టెస్ట్ పీరియడ్ లాగా వీళ్ళు చూసుకుంటున్నారు. దీన్ని కూడా ఒక ప్రాక్టికల్ ఎగ్జామ్ లాగా చూసుకుంటున్నారు. అందువల్ల 2 పక్షాలు కూడా నేరుగా రంగంలో దిగకపోయినప్పటికీ ఎవరో ఒకళ్ళకి మద్దతు ఇచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అందువల్ల ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల వేడి ఇప్పటికే దాదాపుగా వచ్చేసింది. ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో, ప్రజల్లో ఉన్న మనోభావాలు, భావోద్వేగాల నేపథ్యంలో ఇప్పుడు ఏ పార్టీ ఎలా వ్యవహరిస్తుంది అనేది, పైగా ఎన్నికలకు ముందు ఎవరు మాట్లాడిన మాటలు కానీ, లేకపోతే ఏ పార్టీ ఎటువంటి వ్యూహంతో ముందుకు వెళ్తుంది అనేది కానీ ప్రజల మనోభావాలపై బలమైన ముద్ర పడే అవకాశం ఉంది. అందువల్ల ఇప్పుడు వేయబోయే ఎత్తులు, పై ఎత్తులు కానీ, వ్యూహ ప్రతి వ్యూహాలు కానీ భవిష్యత్తు రాజకీయాలకి, భవిష్యత్తులో ఆ పార్టీల గెలుపోటములకి, జయాపజయాలకు సంబంధించిన అంశం కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ గానీ, లేకపోతే ఆ పార్టీ వ్యూహకర్తలు గానీ రేపు ఫెడరల్ ఫ్రంట్ కు జరగబోయే చర్చల్లో ఎటువంటి వ్యూహంతో ముందుకు వెళ్తారనేది కూడా వేచి చూడాల్సిందే. వాళ్ళు జాతీయ రాజకీయాలకు దూరంగా, ముఖ్యంగా ఫెడరల్ ఫ్రంట్ గానీ, లేకపోతే బీజేపీకి అనుకూలంగాని, వ్యతిరేకంగాని ఏదైనా కూడా ఇప్పుడు అటువంటి రాజకీయాలకు దూరంగా ఉండి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద మేము కాన్సన్ట్రేట్ చేస్తామని చెబుతారా, లేదా అలా కాకుండా బీజేపీకి, కాంగ్రెస్ కి దూరంగా, ఎందుకంటే 2 పార్టీలు మనల్ని మోసం చేసినాయి అని చెప్పి ఇటీవల కూడా ఒకసారి జగన్ వ్యాఖ్యానించారు. అందువల్ల ఈ 2 పార్టీలకు దూరంగా ఫెడరల్ ఫ్రంట్ లో చేరతారా అనేది కూడా చాలా ఆసక్తికరంగా మారింది. ఏం చేయాలి అంటే ప్రతి పార్టీకి కూడా, ఈ ప్రాంతీయ పార్టీలు అయినప్పటికీ ఆ రాష్ట్ర ప్రయోజనాల కోసం తాము పోరాడుతున్నాం అని చెప్పినప్పటికీ కూడా ఇదే సమయంలో జాతీయంగా కూడా, జాతీయ రాజకీయాల్లో తమ పాత్ర ఏమిటనేది కూడా ప్రాంతీయ పార్టీలకు ఒక వ్యూ ఉంటుంది. ఆ వ్యూ మేరకు కూడా ఫెడరల్ ఫ్రంట్ కి ఏమైనా సపోర్ట్ చేస్తారా అనేది కూడా వేచి చూడాల్సి ఉంది. దీంతో పాటు రేపు జరగబోయే చర్చల్లో కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా టీఆర్ఎస్ పార్టిసిపేట్ చేస్తుంది అనేది కూడా తెలంగాణకు సంబంధించిన టీఆర్ఎస్ నేతలు బహిరంగంగానే చెప్తున్నారు. నిన్న టీఆర్ఎస్ కి సంబంధించిన మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా విజయవాడ దుర్గగూడిలో ఏబిఎన్ తో గాని, ఈ రోజు భీమవరంలో జరిగిన మీడియా సమావేశంలో గాని చెప్పారు, తప్పనిసరిగా తమ ప్రభావం ఆంధ్రప్రదేశ్ లో చూపిస్తాము అని కూడా. చంద్రబాబు నాయుడుకి రిటర్న్ గిఫ్ట్ కూడా చాలా బలమైన రిటర్న్ గిఫ్ట్ ఇస్తాము అని కూడా ఆయన వ్యాఖ్యానించారు. అంతకుముందు కేసీఆర్ కూడా ఎన్నికల ఫలితాల అనంతరం, ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఫలితాలు వచ్చిన రోజు సాయంత్రం కూడా తమ రిటర్న్ గిఫ్ట్ ప్రభావం ఎలా ఉండబోతుంది అనేది కూడా చంద్రబాబు నాయుడుకి త్వరలో తెలిసి వస్తుందని
వ్యాఖ్యానించారు. అంతే ధీటుగా చంద్రబాబు కూడా రిటర్న్ గిఫ్ట్ ఇస్తే మాతగా స్వీకరిస్తాము అని కూడా వ్యాఖ్యానించారు. కొంతమంది ఇక్కడ ఉన్న రాజకీయ విశ్లేషకులు కూడా చంద్రబాబు నాయుడు తెలంగాణ వెళ్ళి ప్రచారం చేసి అక్కడ గిఫ్ట్ ఇచ్చారు కేసీఆర్ కి. ఒకవేళ కేసీఆర్ కానీ వాళ్ళ పార్టీ నేతలు కానీ ఆంధ్రప్రదేశ్ కి వచ్చి ప్రచారం చేస్తే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా రిటర్న్ గిఫ్ట్ ఇచ్చి వెళ్తారు అని చెప్పి కూడా నర్మగర్భంగా వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో రేపు జరగబోయే చర్చలు మాత్రం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రభావం చూపిస్తాయంటంలో ఎటువంటి సందేహం లేదు. అదేవిధంగా అన్ని పార్టీలు కూడా ఈ చర్చల కోసం చాలా ఆసక్తికరంగా వేచి చూస్తా ఉన్నాయి. యోగిత, అయితే మొత్తంగా చూస్తే రేపు జరిగేటువంటి భేటీలో ఫెడరల్ ఫ్రంట్ తో పాటు టీఆర్ఎస్ ఏపీలో కూడా పోటీ చేస్తుందనే విషయం మీద ఏదైనా క్లారిటీ కనుక వస్తే దాన్ని టీడీపీ ఎలా ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది? ఎటువంటి వ్యూహంతో ఉందనుకోవచ్చు? టీడీపీకి చాలా బలమైన అస్త్రంగా మారే అవకాశం ఉంది యోగిత. ఎందుకంటే ఇప్పటి నుంచి గతంలో దాదాపుగా తెలంగాణ ఎన్నికల నాటి నుంచి తాము ఎటువంటి ప్రచారం చేస్తున్నాము, మోడీ, కేసీఆర్, జగన్ వీళ్ళు ముగ్గురు కలిసి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మీద కానీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని కానీ అడ్డుకుంటున్నారు అని చెప్పి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కు వస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు అని కూడా వీళ్ళు పదే పదే ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఈ అంశాన్ని ప్రజల్లో కూడా తెలుగుదేశం పార్టీ నేతలు కానీ, ద్వితీయ శ్రేణి నాయకత్వం కానీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు కూడా అన్ని వేదికల మీద కూడా బలంగా చెబుతున్నారు. అది రాజకీయ పరమైన వేదిక, లేకపోతే జన్మభూమి, లేకపోతే ఇంటింటికి తెలుగుదేశం అనేది పక్కన పెడితే ప్రతి వేదిక మీద కూడా వీళ్ళు ఈ ముగ్గురు కలిసి ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధిని అడ్డుకుంటున్నారు అనేది చాలా బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు. ఒకవేళ రేపు ఫెడరల్ ఫ్రంట్ లో తాను కలవబోతున్నానని జగన్ చెప్పినా, ఒకవేళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తాము వచ్చి పోటీ చేస్తాము, తాము పార్టీ ఇక్కడ కూడా విస్తృతం చేస్తాము, ఏర్పాటు చేస్తాము అని చెప్పి ఒకవేళ టీఆర్ఎస్ చెప్పినా కూడా తెలుగుదేశం పార్టీకి వాళ్ళకి అది ఎంతవరకు లాభం చేకూరుతుంది, ఎంతవరకు నష్టం చేస్తుంది అనేది పక్కన పెడితే మాత్రం దీన్ని ఒక బలమైన అస్త్రంగా మాత్రం తెలుగుదేశం పార్టీ ప్రజల్లోకి తీసుకువెళ్లే అవకాశం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే అంతకు ముందు ఉద్యమం సమయంలో కానీ, ఈ 5 సంవత్సరాల టీఆర్ఎస్ పరిపాలనలో కానీ, మొన్న ఎన్నికల సమయంలో కానీ ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన వ్యవహారాల్లో ముఖ్యంగా ఒకవేళ ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ కానీ, లేకపోతే అక్కడ ఉండే ప్రజాకూటమి కానీ గెలిస్తే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మళ్ళా ఒకసారి తెలంగాణ రాజకీయాల్లో కీలక వ్యక్తిగా మారతారు అని చెప్పి తెలంగాణ పరిపాలనకు సంబంధించి తీసుకుపోయే నిర్ణయాలను అమరావతి వెళ్లి అక్కడ అనుమతి తీసుకోవాలి అని చెప్పి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇవన్నీ కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో చాలా బలంగా వెళ్ళాయి. వీటన్నిటి నేపథ్యంలో రేపు జరగబోయే పరిణామాలు ముఖ్యంగా ఫెడరల్ ఫ్రంట్ కి సంబంధించి కానీ, ఒకవేళ టీఆర్ఎస్ వచ్చి ఇక్కడ పోటీ చేయాలని కానీ, లేకపోతే ఏదైనా పార్టీతో పొత్తు పెట్టుకున్నా కానీ, ఇవన్నీ కూడా రేపు జరగబోయే ఎన్నికల మీద తీవ్ర ప్రభావం చూపిస్తాయి. అయితే ఈ పరిణామాలన్నీ తెలుగుదేశం పార్టీ కలిసి వస్తాయా లేదా అనేది మాత్రం పక్కన పెడితే, ఒకవేళ జగన్ కూడా కలిసి వస్తాయా లేదా అనేది పక్కన పెడితే మాత్రం ఏపీ ప్రజలు మాత్రం చాలా వివేచనగా ఓటు వేస్తారు. యోగిత, దీనికి మనం ఒకే ఒక్కటి ఉదాహరణగా చూసుకోవచ్చు. గతంలో రాష్ట్ర విభజన జరిగిన సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత అది కన్ఫర్మ్ అయిన తర్వాత కూడా చాలా కామ్గా ఉన్నారు. ఎటువంటి తమ ఆగ్రహాన్ని కానీ, లేకపోతే తమ కోపాన్ని కానీ ఆ తర్వాత ఎక్కడా చూపించలేదు. బట్ కాంగ్రెస్ పార్టీకి మాత్రం డిపాజిట్లు రాకుండా కూడా అన్ని స్థానాల్లో 175 స్థానాల్లో ఏ ఒక్క స్థానంలో కూడా ఏపీ ప్రజలు కాంగ్రెస్ పార్టీని కోకటి వేళ్లతో కూల్చేశారు. చరిత్రలో కూడా కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం తర్వాత కూడా ఇటువంటి ఫలితం ఎక్కడా రాలేదు. పైగా ఏపీ ప్రజలు తమ కత్తి ఇచ్చుకున్నారు. బట్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈసారి కూడా అది తెలుగుదేశం కావచ్చు, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, లేకపోతే ఏ పార్టీ అయినా కావచ్చు, వాళ్లకున్న కత్తి మాత్రం తప్పనిసరిగా మాత్రం రానున్న ఎన్నికల్లో చూపించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. బట్ బీజేపీ మాత్రం కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం మీద మాత్రం వాళ్ళు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారనేది అన్ని రాజకీయ పక్షాలతో పాటు రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తులు కూడా బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. దీంతో పాటు మోడీ ఒకవేళ ఆంధ్రప్రదేశ్ కు వస్తే తాము నిరసన బ్లాక్ డే పాటిస్తామని కూడా రాజకీయాలకు అతీతంగా ఉన్న చివరికి పలు సంస్థలు కూడా ప్రకటించాయి. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రేపు జరగబోయే చర్చల మీద చాలా ఆసక్తికరంగా మారతాయి అనడంలో మాత్రం ఎటువంటి సందేహం లేదు. ఏపీ ప్రజలు మాత్రం వీటన్నిటినీ చాలా గొంపనంగా గమనిస్తూ ఉన్నారు. ఫలితాలు, ఈ పరిణామాల అనంతరం ఫలితాలు ఎలా ఉంటాయనేది కూడా చాలా ఆసక్తికరంగా మారింది. నాడి పట్టుకోవటం కూడా అంత తేలిగ్గా లేదు.
బట్ ఏపీ ప్రజలు ఏదైనా కూడా చాలా గుమ్మనంగా ఉంటారు. బట్ అవకాశం వచ్చినప్పుడు మాత్రం తప్పనిసరిగా తమ తీర్పు ఏంటనేది చాలా స్పష్టంగా చూపిస్తారు యోగిత. రైట్, థ్యాంక్ యూ రామారావు. ఇక రేపటి టీఆర్ఎస్ వైసీపీ భేటీకి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, జగన్ తో రేపు కేటీఆర్ భేటీకి సంబంధించి మీ దగ్గర ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి? యోగిత, రేపు ఉదయం ఫెడరల్ ఫ్రంట్ సంబంధించి రేపు వైసీపీ అధ్యక్షుడు జగన్ తో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు పల్లా రాజేశ్వరరెడ్డి, శ్రవణ్ కుమార్ రెడ్డి వీళ్ళంతా కూడా రేపు జగన్ తో హైదరాబాద్ లో చర్చలు జరపనున్నారు. ముఖ్యంగా చూసినట్లయితే ఫెడరల్ ఫ్రంట్ సంబంధించి కొంతకాలంగా కూడా కేసీఆర్ చాలా తీవ్ర ప్రయత్నాలు కూడా చేస్తా ఉన్నారు. ముఖ్యంగా చూసినట్లయితే దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు తీసుకురావడానికి కేసీఆర్ విశేషంగా కృషి చేస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పటికే ఒరిస్సా సీఎం నవీన్ పట్నాయక్ తో కూడా భేటీ అయ్యారు, ఆయనతో చర్చించారు. అదేవిధంగా ఖచ్చితంగా ఫ్రంట్ లో కలిసి రావాలని కూడా కోరడం జరిగింది. దానికి ఆయన సొంతంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపించింది. మరోవైపు అటు మమతా బెనర్జీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని కూడా కలిసి ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తున్నట్టు కూడా చెప్పారు. అదేవిధంగా 2 సార్లు కూడా కలిసినట్టు పరిస్థితి ఉంది. ఇటీవల తాజాగా కూడా మమతా బెనర్జీతో కలిసి తాను చేపట్టబోయే ఫెడరల్ ఫ్రంట్ సంబంధించి ఫ్రంట్ లోకి రావాలని కూడా కేసీఆర్ కోరడం జరిగింది. అందులో భాగంగానే మమతా బెనర్జీని కూడా కలిశారు. అందులో ఇక అదేవిధంగా ఇటీవల తాజా రాజకీయ పరిణామాలు చూసినట్టయితే అటు మాయావతి, అదేవిధంగా అఖిలేష్ యాదవ్ పొత్తులో భాగంగా యూపీలో వాళ్ళు పోటీ చేయబోతున్నారు. ఎందుకంటే అటు బీజేపీకి వ్యతిరేకంగా, అదేవిధంగా కాంగ్రెస్ వ్యతిరేకంగా 2 జాతీయ పార్టీల వ్యతిరేకంగా కూడా వాళ్ళు పొత్తు కుదుర్చుకున్నారు. కాంగ్రెస్ తో కూడా చాలా పొత్తు లేకుండా పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఏదైతే కేసీఆర్ ఏదైతే ఫెడరల్ ఫ్రంట్ తీసుకెళ్తున్నారో అందులో భాగంగానే మొత్తం కూడా దేశవ్యాప్తంగా కూడా ప్రాంతీయ పార్టీలన్నీ కూడా ఒక తాటి మీదకి వచ్చేటువంటి అవకాశం అయితే మనం ప్రస్తుతంగా కనిపిస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ ఇప్పటికీ ఏపీ రాజకీయాల్లో కూడా కొంత జగన్ కూడా కలుపుకొని మొత్తం ఫెడరల్ ఫ్రంట్ రాజకీయాలను చాలా వేగవంతం చేయాలని కూడా భావిస్తున్నట్టుగా కూడా మనకు తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పటికే తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో అటు ఏదైతే చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా అటు మహాకూటమి వ్యతిరేకంగా కూడా కేసీఆర్ చాలా కీలక వ్యాఖ్యలు కూడా చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే ఖచ్చితంగా ఏపీ రాజకీయాల్లో తాను వేలు పెడతాను, ఖచ్చితంగా ఏపీ రాజకీయాల్లో తాము పాత్ర పోషిస్తామని చెప్పి కూడా కేసీఆర్ చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఈ రోజు జగన్ తో చర్చలు జరుగుతామని చెప్పడం కూడా ఇందుకు నిదర్శనం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికే పార్టీ టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా పలుమార్లు ఏపీ రాజకీయాల్లో తాము ఎంటర్ అవుతామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఇవన్నీ చూస్తుంటే కూడా అంటే ఏపీ వచ్చేటువంటి రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ కూడా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుందని కూడా మనకి దీన్ని బట్టి స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు తెలంగాణలో ప్రచారం చేశాడు కాబట్టి ఖచ్చితంగా తాము కూడా ఏపీ రాజకీయాల్లో ఎంటర్ అవుతాం, ఖచ్చితంగా అక్కడ ప్రచారం చేస్తామని చెప్పి కూడా టీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా ఇప్పటికే చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. తాజాగా చూసినట్టు తలసాని శ్రీనివాసరావు మాజీ మంత్రి ఈ రోజు విజయవాడ వెళ్లారు, ఏపీలో పర్యటించారు. తాను కూడా స్పష్టంగా మేము ఖచ్చితంగా రిటర్న్ గిఫ్ట్ ఇవ్వబోతున్నాం అని చెప్పి కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇవన్నీ చూస్తుంటే కూడా అంటే ఏపీ రాజకీయాల్లో టీఆర్ఎస్ ఒక ప్రముఖ పాత్ర పోషిస్తుందని మాత్రం చెప్పవచ్చు. ఎందుకంటే రేపు ఏదైతే వైఎస్ జగన్ తో కేటీఆర్ చర్చల అనంతరం ఒక స్పష్టమైన క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తోంది. ఎందుకంటే దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పుకు శ్రీకారం కోసం గత కొద్ది రోజులుగా కూడా కేసీఆర్ తీవ్ర ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఎందుకంటే అటు బీజేపీ, కాంగ్రెస్ ఇతర ప్రభుత్వాలని దేశంలో తీసుకురావాలనేటువంటి ఒక ఉద్దేశంతో కేసీఆర్ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే
గత కొంతకాలంగా కూడా ఆయన విశేష కృషి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా అటు కాంగ్రెస్ పార్టీతో అటు ఏదైతే ప్రాంతీయ పార్టీలకు సంబంధించి కొన్ని పార్టీలన్నిటితో కూడా ఆయన చర్చలు జరుపుతున్న పరిస్థితుల్లో ఇటు కేసీఆర్ అటు చంద్రబాబు నాయుడు ఇద్దరు ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఎందుకంటే దేశంలో ఒక కాంగ్రెస్ బీజేపీ ఇతర ప్రభుత్వాలు ఏర్పడేయాలని కూడా ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలోనే ఈ రోజు కేసీఆర్ జగన్ ను కలిసి చర్చించాలని ఒక నిర్ణయం తీసుకోవడం మాత్రం తెలుగు రాష్ట్రాల్లో ఒక ఉత్కంఠను రేపుతోంది. మరోవైపు చర్చనీయాంశంగా కూడా మారిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అంటే వీళ్ళ చర్చల నడుమ ఏం జరుగుతుందనే అనే ఆసక్తి మాత్రం నెలకొందని చెప్పవచ్చు. ఎందుకంటే ఏదైతే గత ఎన్నికల్లో ఇది చూసినట్టయితే చంద్రబాబు నాయుడు ఇటు మహాకూటమి కాంగ్రెస్ టీడీపీ పొత్తుల భాగంగా ఈ తెలంగాణలో ప్రచారం చేశారు. పెద్ద ఎత్తున ప్రచారం చేసిన పరిస్థితి. అదే ముఖ్యంగా చూసినట్టయితే అటు గత ఎన్నికల్లో అటు తెలుగుదేశం పార్టీ అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ మధ్య ఎన్నికలు జరిగినటువంటి వాతావరణం మనకి ఇక్కడ తెలంగాణలో కనిపించింది. ఎందుకంటే ఈ నేపథ్యంలోనే ఈ జగన్ కలవడం అనేది మాత్రం కొంత ఉత్కంఠం కూడా రేపుతున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. యోగిత, చంద్రశేఖర్, ఇప్పుడు వైసీపీ, టీఆర్ఎస్ అలాగే బీజేపీ 3 పార్టీలు కుమ్మక్కయ్యాయి. కేంద్రం డైరెక్షన్ లోనే రేపటి భేటీ కూడా ఉంటోందని టీడీపీ నేతలు ఒక వైపు అంటున్నారు. దీన్ని టీఆర్ఎస్ ఎలా చూస్తోంది? ఎవరైనా స్పందించారా? ముఖ్యంగా చూసినట్టయితే కొంతకాలంగా చూసినట్టయితే మాత్రం జాతీయ రాజకీయాల్లో చూసినట్టే ఒకవైపు కేసీఆర్ అన్ని పార్టీలను కలుస్తున్నప్పటికీ కూడా మరోవైపు ఏదైతే మొన్న ఇటీవల మోడీని కలిశారు. మోడీని కలిసిన తర్వాత కొంత మార్పు అయితే స్పష్టంగా కనిపిస్తోంది. దాన్ని బట్టి చూస్తే మొత్తంగా చూసినట్టయితే ఇటు బీజేపీ అదేవిధంగా వైఎస్ జగన్ టీఆర్ఎస్ కుమ్మక్కై రాజకీయాలు నడుపుతున్న వాదన అయితే బలం చేకూరుతుంది. ముఖ్యంగా చూస్తే కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఇతర పార్టీ అన్ని కూడా అదే విషయాన్ని కూడా స్పష్టంగా చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకంటే మోడీకి చాలా దగ్గరగా కేసీఆర్ వ్యవహరిస్తున్నారనే అంశాన్ని మాత్రం కాంగ్రెస్ పార్టీ కూడా మొదటి నుంచి దుమ్మేసిపోతుంది. ఎందుకంటే మోడీకి బి టీమ్ గా టీఆర్ఎస్ పార్టీ వ్యవహరిస్తుంది. అదేవిధంగా ఎంఐఎం పార్టీ కూడా మోడీకి అనుకూలంగా వ్యవహరిస్తుంది. కేసీఆర్, ఎంఐఎం అదేవిధంగా మోడీ ముగ్గురు కలిసి మొత్తం ఒక డ్రామా క్రియేట్ చేస్తున్న అంశాన్ని అయితే స్పష్టంగా అటు ప్రతిపక్షాలు కాంగ్రెస్ కావచ్చు టీడీపీ పార్టీ చెప్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసినట్టయితే గత కొంతకాలంగా జగన్ సంబంధించి అంటే గత ఎన్నికల్లో చూసినట్టయితే జగన్ వైసీపీ సంబంధించినటువంటి నేతలంతా కూడా ఇండైరెక్ట్ గా కూడా టీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో గెలిచిన తర్వాత ఏపీలో సంబరాలు చేసుకున్న పరిస్థితి, వైసీపీ సంబరాలు చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా అంటే ఏదైతే వైఎస్ జగన్ కు ప్రత్యక్షంగా కూడా టీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేస్తుంది. రేపు రానున్న ఎన్నికల్లో కూడా ఇక్కడ నుంచి అంటే టీఆర్ఎస్ సంబంధించిన నేతలంతా కూడా ఏపీలో ప్రచారం చేస్తాం, ఖచ్చితంగా ప్రచారం చేసిన తప్పేం ఉందనేటువంటి అంశాన్ని కూడా పలుమార్లు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇప్పటికే పల్సాని శ్రీనివాస్ యాదవ్ కావచ్చు మరికొంతమంది నేతలు కూడా బహిరంగంగానే తాము వచ్చే ఎన్నికల్లో జగన్ కు ఏపీలో మేము ప్రచారం చేస్తాం, సపోర్ట్ చేస్తాం అనే అంశాన్ని కూడా చెప్తున్న పరిస్థితి. ఇవన్నీ చూస్తుంటే కూడా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఏదైతే జగన్ కు డైరెక్ట్ గా అక్కడ మేము సపోర్ట్ చేస్తాం, చంద్రబాబు నాయుడు ఓటమికి మేము కంగనం కట్టుకున్న అంశాన్ని మాత్రం స్పష్టంగా టీఆర్ఎస్ శ్రేణులు చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇవన్నీ చూస్తుంటే రాను రోజులు అంటే ఫెడరల్ ఫ్రంట్ ఒకవైపు చర్చలు జరుగుతుంది, మరోవైపు మాత్రం ఈ రకంగా టీఆర్ఎస్ పార్టీ వ్యవహరిస్తుందని మాత్రం ఇటు కాంగ్రెస్ కావచ్చు టీడీపీ పక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. యోగిత, రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.